దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులు పెద్దలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన పెద్దలకు, సంఘానికి, విశ్వాసులకు అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా క్రైస్ట్ ప్రేయర్ చర్చ్ వ్యవస్థాపకులు పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వారి ఫ్యామిలీకి ప్రత్యేకమైన వందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని మందిరం యొక్క విశిష్టతను గురించి 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. దేవుని మందిరం యొక్క విశిష్టతను గురించి, దేవుని మందిరం యొక్క గొప్పతనాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే రాజైన దావీదు గారు తన అనుభవంలో చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు గారు రాజుగా అయినప్పటికీ ఆయన దేవుని మందిరాన్ని అనుభవించారు, దేవుని మందిరాన్ని ఆయన సేవించారు, దేవుని మందిరాన్ని ఆశించారు, దేవుని మందిరంలో సంతోషించారు. దేవుని మందిరాన్ని గురించి ఆసక్తి కలిగినటువంటి వారు. ఆయన అనుభవంలో చెప్పిన మాటలు చాలా గొప్పగా మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడతాయి. 122వ దావీదు కీర్తనలో మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడిన విషయం ఏంటంటే 122 కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాలండి. ఒక రాజు అయ్యుండి, ఒక దేశానికి రాజు అయ్యుండి ఆయన సంతోషించాలంటే ఎన్నో అవకాశాలు ఉంటాయి, ఎన్నో అవకాశాలు ఉంటాయి. వాటినన్నిటిని బట్టి ఆయన సంతోషించటం లేదు, కానీ ఆయన దేవుని మందిరానికి వెళ్దాం అన్నప్పుడు సంతోషిస్తున్నానని చెప్తా ఉన్నాడు. ఒక రాజు ఎందుకని? దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషములు కలవంటాడు. కీర్తనలు 16వ అధ్యాయంలో నీ మందిరంలో సంపూర్ణ సంతోషములు కలవు. బయట ఉండేటువంటి సంతోషాలు అవి సంపూర్ణ సంతోషాలు కాదు, కొద్దిపాటి సంతోషాలు, అల్పకాలం ఉండే సంతోషాలు మాత్రమే ఉంటాయి. అవి కూడా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే కొంతకాలం ఉంటాయి, మళ్ళీ మనకి ఈ బాధలు కష్టాలు మామూలుగానే ఉంటాయి. దేవుని సన్నిధిలో ఉండేటువంటి సంతోషము సంపూర్ణమైన సంతోషాన్ని ఆయన అనుభవించాడు. ఆయన చెప్తా ఉన్నాడు, జనులు నాతో ఆయన మందిరానికి వెళదామని చెప్పినప్పుడు నేను సంతోషించాను అంటున్నాడు. దేవునికి మందిరానికి వెళదాం అన్నప్పుడు మనం సంతోషంగా రావాలి. అలాగే 69వ కీర్తన 9వ వచనంలో దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదంటాడు. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి కలిగి భక్షించుచున్నదంట. దేవునికి ఆసక్తి, దేవుని మందిరంలో మనం ఎటువంటి కార్యాలు చేయాలి, దేవుని మందిరాలకు ఎటువంటి అవసరాలు ఉంటాయి అనేటి వాటి మీద మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవునికి మనం ఇష్టలుగా ఉండగలుగుతాం. మన ఆసక్తి మనం భక్షించాలి. మనం ఇతర విషయాల్లో, మన ఇంటి విషయాల్లో మన ఆసక్తి ఎంతో కలిగి ఉంటాం, కానీ దేవుని మందిరం విషయంలో ఆసక్తి కలిగి ఉండము. ఇక్కడ రాజు అంటున్నాడు, దేవుని మందిరం గురించి ఆసక్తి నన్ను భక్షించి తినేస్తున్నాను అంటున్నాడు. అలాగే 84వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే అని అంటాడు, 84 అంతా అక్కడ 4 నీ మందిరము నివసించేవారు ధన్యులు అంటాడు. నీ మందిరము నివసించేవారు ధన్యులు. ఎక్కడెక్కడో నివసించేవారు ధన్యులు కాదు, కానీ దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. అలాగే 10వ వచనంలో అంటాడు, ఇందాక చెప్పారు బ్రదర్ గారు, నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. ఆయన ఆ దేవుని ఆవరణాన్ని, దేవుని ఆలయాన్ని ఎంతగా ప్రేమించాడో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి మనసున్న వ్యక్తి మరి దేవుని ఆలయాన్ని ఒక్కరోజైనా మిస్ అవుతాడా? దేవుడి ఆలయాన్ని అలాంటి మిస్ అయ్యేటువంటి అవకాశం లేదు. అంతగా ప్రేమించాడు. నీ ఆవరణలో నివసించటం 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. రాజు చెప్తున్న మాటలు మనలాంటి అల్పులైనటువంటి చెప్పే మాటలు కాదు. ఒక దేశానికి రాజు అయి ఉండి నీ ఆలయంలో గడపటం ఎంత శ్రేష్టమో
ఆయన ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తర్వాతగా మనం చూస్తే ఆయన ఆలయాన్ని దావీదు గారి జీవితాన్ని చూస్తే దేవుని ఆలయం చుట్టూనే ఉంటుంది ఆయన హృదయం. అందుకే దేవుడు అన్నాడు దావీదును, దేవు ఆయన దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దేవునికి ఇష్టలుగా ఆయన ప్రేమించేవారు, ఆయన మందిరాన్ని ప్రేమించేవారు, ఆయన మందిరంలో సేవను ప్రేమించేవారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. అంతే, దేవుని యొక్క ప్రసన్నతను ఆయన చూశాడు, దేవుని యొక్క మహిమను ఆయన చూశాడు, దేవుని యొక్క ఆనందాన్ని ఆయన ఆలయంలో ఆయన అనుభవించి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. నేను ఒక దేవుని ఒక కోరిక కోరానంటాడు. దేవుని 27వ కీర్తన అంటాడు, నేను దేవుని ఒక వరము అడిగి తిని, అదేంటంటే నీ ఆలయంలో నిన్ను ధ్యానించుటకును, నేను మహిమపరచుటకును, నా జీవిత కాలమంతయు నీ మందిరంలో నివసించుటకును నాకు దయచేయమని అడుగుతాడు. అదే గొప్ప వరం. మనం ఎన్నో వరాలు కోరుకుంటాం, దేవుణ్ణి ఎన్నో కోరికలు కోరుతాం. ఇది గొప్ప గొప్ప కోరిక. నీ ఆలయంలో నా జీవితకాలం అంతా ఒక రాజు అయ్యండి ఎలాంటి కోరిక కోరుతున్నాడు. రాజు ఎలాంటి కోరికలు కోరుతారు రాజులు? మరి ఈ రాజు ఎలాంటి కోరిక కోరుతున్నాడు? నీ ఆలయంలో నా జీవితకాలం అంతా ఉండేటువంటి గొప్ప భాగ్యం దయచేయమని అడుగుతున్నాడు. మనం అలాంటి కోరికలు దేవుణ్ణి కోరాలి. మనం అలాంటప్పుడు దీవించబడతాం. మనకి ఎన్ని కష్టాలున్నా బాధలున్నా దేవుని యొక్క ఆనందాన్ని అవి దూరం చేయలేవు. దావీదు గారికి కష్టాలు ఉంటాయి, దావీదు గారికి బాధలు ఉంటాయి, అయినా దేవుని యొక్క ఆనందం ఆయన్ని దూరం చేయలేకపోయాయి. ఆయన ఇప్పుడు సంతోషంగా దేవుని స్తుతిస్తూ దేవునికి ఇష్టలుగా ఉన్నాడు. మనము అలాంటి గొప్ప ఆరాధికులను కావాలి. దేవుని ప్రేమించి దేవుని ఆలయంలో గడిపేటువంటి గొప్ప బాధ్యత ధన్యత మనం పొందుకోవాలి. రెండో విషయంగా నేను చెప్పే మాట ఏంటంటే, మనం ఒక ఆలయాన్ని కట్టాలంటే దేవుని చిత్తము, దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు ఉండాలి. ఈరోజు పెద్ద పెద్ద మెగా చర్చిలు ఉంటున్నాయి. 50,000 మంది అటెండ్ అవుతున్నారు. ఆదివారం హైదరాబాద్లో కల్వరి టెంపుల్ అనేటువంటి చర్చ్ ఉంది. వాళ్ళ ప్రతి పట్టణంలోనే వాళ్ళ బ్రాంచీలు పెట్టుకోవాలని చూస్తున్నారు, కానీ కట్టలేకపోతున్నారు. దేవుని సంకల్పం లేదు అక్కడ. వాళ్ళని ఒక్కొక్క చోటగా పరిమితం చేశాడు. దేవుని సంకల్పం లేనిదే మనం దేవుని యెహోవా ఇల్లు కట్టించిన యెడల అటువారి ప్రయాసం వ్యర్థమే. దేవుడు కట్టిస్తేనే మనం కట్టగలం. ఏమీ లేకపోయినా కట్టగలం. ఏమీ లేక మాకు రామకృష్ణ నగర్లో సెయింట్ మ్యాథ్యూస్ లోదరణ సంఘంలో చిన్న సంఘం ఉంది. 100 ఫ్యామిలీస్ ఉన్న సంఘం. మాకు మందిరం ఉంది. మా మందిరాన్ని అనుకుని ఒక చిన్న స్థలం ఒకటి అమ్మగారికి వచ్చింది. మాకు చాలా ఉపయోగకరమైన స్థలం అది. అది మా పాస్టర్ గారికి ఇల్లుకి సండే స్కూల్కి పనికొచ్చేటువంటి స్థలం అది. మా దగ్గర చూస్తే ఆ స్థలం కొనడానికి సరిపడే డబ్బులు లేవు. ఏం చేయాలని మేము ప్రార్థనలో పెట్టాం. స్త్రీలు ఉపవాస కుడికలు పెట్టి ప్రార్థన చేశారు. అంతే, ఒక ఆయన ముందుకు వచ్చి ఏమైనా తక్కువైతే నేను ఇస్తాను, ముందు ఆ స్థలం కొనమన్నాడు. వెంటనే ఆ స్థలం కొని మరి దేవుని ప్రార్థించి పని మొదలుపెట్టాం. ఊహించిన విధంగా ఆ పని 4-5 నెలల్లో కంప్లీట్ చేసి అద్భుతమైన ఒక ఇల్లు, ఒక సండే స్కూల్ భవనాన్ని నిర్మించగలిగిన ₹1 కోటి పెట్టి. దేవుని సహాయం లేనిదే, దేవుని ఏర్పాటు లేనిదే ఏ మందిరం ఎవరు కట్టలేరు. ఈ మందిరం కట్టాలంటే బహుశా నేను అనుకుంటాను ఆయన అనుకుని ఉండడు, ఇక్కడ ఈ మందిరం కడతానని అనుకుని ఉండడు. ఆయన హుక్కంపేటలో సంఘాన్ని స్థాపించాడు, సంఘాన్ని డెవలప్ చేయాలని దృష్టిలో ఉన్నాడు. కానీ ఇక్కడ సంఘాన్ని కడతాను, ఇక్కడికి వచ్చి చర్చి కడతానని అనుకోలేదు ఆయన అని నేను అనుకుంటున్నాను. మరి అలాంటి దేవుని సహాయంతోనే మన మందిరాలు కట్టగలం. దేవుని ఏర్పాట్లో లేకపోతే మనం దేవుని మందిరాలు ఎంత డబ్బున్నా కట్టలేం. దేవుని ఏర్పాటు ఉంటే డబ్బు లేకపోయినా కట్టగలం. మరి విజయ్ కుమార్ గారు ఎంత కష్టపడి ఉంటాడో, ఎంత ప్రయాసపడి ఉంటాడో అని నేను ఊహించగలను. మరి అలాంటి వారు 1 సంవత్సరం తిరగకముందే మరి ఇక్కడ చక్కటి మందిరాన్ని కట్టాడంటే ఇది దేవుని ఏర్పాటు, దేవుని నిర్ణయం, దేవుని సంకల్పం. ఈ సమయంలో విజయ్ కుమార్ గారి గురించి నేను ఒక 2 మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. మరి ఈ రోజుల్లో ఆయన గురించి చెప్పాలంటే మొదటి మాట, ఆయన ఒక నమ్మకమైన సేవకుడు. మొట్టమొదటి మాట చెప్పగలను నేను, ఒక దేవునికి నమ్మకమైన సేవకుడు ఆయన. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ రోజుల్లో అనేక మంది ఏ పనులు రాక, ఏ ఉద్యోగాలు దొరక్క సేవలో పట్టుకుంటున్నారు, సేవలోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది చూస్తున్నారు, కొత్త వాళ్ళు తయారైపోతున్నారు. యూట్యూబ్లోకి వచ్చేసిన తర్వాత ట్రైనింగ్ ఉండట్లేదు, ఏముంటలేదు, సేవల్లోకి వెళ్ళిపోతున్నారు. మరి విజయ్ కుమార్ గారి విషయానికి వస్తే ఆయన చాలా పనుల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, చాలా టాలెంట్స్ ఉన్నాయి దగ్గర, చాలా పనులు చేయగలడు ఆయన. మంచి ఎలక్ట్రీషియన్ ఆయన, మంచి ప్లంబర్, మంచి మ్యూజిషియన్, అన్ని వాయిద్యాలు వాయించగలడు, మంచి ల్యాబ్ టెక్నీషియన్ ఆయన. రోజుకి
2-3 వేలు సునాయాసంగా సంపాదించుకోగలడు ఆయన బయటకు వెళ్తే. ఆయన చర్చి వెనకాల మా ఇల్లు సావిత్రి నగర్లో. నేను రోజు కలుసుకుంటూ ఉంటాను ఆయన, రోజు చూస్తూ ఉంటాను. మల్టీ టాలెంట్స్ ఉన్న వ్యక్తి, మంచి పని లేక డబ్బులు సంపాదించే మార్గం లేక రాలేదు ఈయన. ఆయన ఇన్ని అవకాశాలు ఉన్నా ఆయన దేవునికే మొదటి స్థానం ఇచ్చేటువంటి వ్యక్తి. అక్కడ కూడా దేవుని పరిచయం ఎలాంటి చిన్న చిన్న మారుమూల ప్రాంతాల్లో పేదల మధ్య సంఘం చేస్తాడు ఆయన. డబ్బులు సంపాదించే వాళ్ళు ఎక్కడో సెంటర్లో, పెద్ద సెంటర్లో ఉద్యోగస్తుల మధ్య పెట్టుకుంటారు. మరి ఆయన చిన్న 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 సంఘాలను పేదల మధ్యన పెట్టుకొని, ఎక్కడైతే వారానికి 2-3 వేలు వస్తాయని కూడా అనుకోను నేను. మరి అలాంటి సేవకు సమర్పించుకున్న వ్యక్తి ఆయన ఆత్మల రక్షణ భారం కలిగి ఈ సేవలోకి వచ్చాడని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. దేవుడు మరి నిర్మించినటువంటి, దేవుని మహిమ కొరకు నిర్మించబడినటువంటి ఈ మందిరంలో అద్భుత కార్యాలు జరగాలని, ఈ ప్రతిష్ట కార్యక్రమం ద్వారా దేవుని మనస్సు, దేవుని దృష్టి ఈ సంఘం మీద ఉండాలని, ఈ అద్భుత కార్యాలు జరగాలని, దేవునికి మహిమకరంగాటువంటి ఆరాధన, దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధనల ద్వారా అనేక మంది ఆకర్షించబడి దేవునిలోకి రావాలని, అనేక ఆత్మ రక్షించబడాలని నేను కోరుకుంటూ, మరి విజయ్ కుమార్ గారిని